అంజనా సిన్హా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేశారు అంజనా సిన్హా. మావోయిస్టుల కథ ఆధారంగా తెరకెక్కిన దహనం వెబ్ సిరీస్. ఈ అంశానికి సంబంధించి ఈ కేసుపై ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. అంజనా సిన్హా చెప్పినట్లే కొన్ని సీన్లు తొలగించామన్నారు వర్మ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేశారు మాజీ ఐపీఎస్ అంజనా సిన్హా. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మపై ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా. దహనం వెబ్ సిరీస్లో తన పేరు ప్రస్తావించడంపై అంజనా సిన్హా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేశారు. మావోయిస్టుల కథ ఆధారంగా తెరకెక్కిన దహనం వెబ్ సిరీస్కి సంబంధించిన ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేసుపై రియాక్ట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. అంజనా సిన్హా చెప్పినట్లే కొన్ని సీన్లు తొలగించామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి క్లారిటీ ఇచ్చారు, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, రామ్ గోపాల్ వర్మ వర్షన్ ఏంటి అంశానికి సంబంధించి? రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా తను తెరకెక్కించినటువంటి ఏదైతే దహనం వెబ్ సిరీస్ లో ఒకవైపు తన పాత్ర గురించి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అంజన్ సిన్హా అభ్యంతరం వ్యక్తం చేసి ఈ విధంగా ఒకవైపు తన అనుమతి లేకుండా ఈ విధంగా వాడారంటూ కూడా కొన్ని చోట్ల ఒకవైపు తను చెప్పినట్లనే చేసినాం, కొన్ని చోట్ల అన్ని కూడా తను చెప్పిన ఏదైతే కండిషన్స్ ఉంటాయో వాటి ప్రకారమే మేము తీసాం, అయినప్పటికీ తన ఈ విధంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా ఒకవైపు రామ్ గోపాల్ వర్మ దీనిపైన స్పందించడం కూడా జరిగింది. దహనం వెబ్ సిరీస్ అనేది మావోయిస్టు కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది వెబ్ సిరీస్ గా కంటిన్యూ అవుతూ కూడా అందులో ఒకవైపు ఐఏఎస్ అయినటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అంజన్ సిన్హా సంబంధించినటువంటి పాత్ర అనేది అందులో కీలకంగా ఉన్నది. ఆ సంబంధించినటువంటి పాత్ర ముందుగానే ఆర్టీవీ ఆమెను సంప్రదించి పాత్ర గురించి చెప్పారు. అప్పుడు ఆమె ఓకే అన్నది. కానీ ఒకవైపు వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాక పూర్తి అవుట్పుట్ వచ్చాక దీనిపైన ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తనకు సంబంధించి తన పాత్ర గురించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని తొలగించాలంటూ కూడా ఒకవైపు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేసినట్టు కూడా గతంలో కలిసినప్పుడు తను ఏ అభ్యంతరాలు చెప్పిండు, తన రామ్ గోపాల్ వర్మని కలిసినప్పుడు ఏ అభ్యంతరాలు చెప్పారో అప్పుడు ఆమె ఏం ఓపెన్ చేసింది, ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎక్కడ క్లాష్ వచ్చిందని కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. కానీ అంజనా సిన్హా చెప్పినట్టుగానే కొన్ని సీన్లను తీసేశామని ఒకవైపు ఆర్జీవీ చెప్పారు. దీనిపైన అంజనా సిన్హా ఏ విధంగా స్పందిస్తుంది, ఏమైనా వీడియో బయట కూడా తొందరగానే రిలీజ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శిల్ప, ప్రస్తుతం ఇటు ఆర్జీవీని అంటే రామ్ గోపాల్ వర్మని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఎంక్వైరీకి పిలిచే అవకాశం కనిపిస్తుందా? ఎటువంటి చర్చ జరుగుతోంది? ప్రస్తుతం కేసు నిమిత్తం తనని ఎంక్వైరీ కోసం పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంక్వైరీ నిమిత్తం ఇటు రామ్ గోపాల్ వర్మని విచారణ అనంతరం ఎంక్వైరీ చేసిన అనంతరం అటు ఐఏఎస్ అయినటువంటి అంజనాను కూడా దాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ చేసిన అనంతరం ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్టు కథ ఆధారంగా తెరకెక్కినటువంటి ఈ వెబ్ సిరీస్ లో ఎక్కడ తేడా వచ్చింది, ఒకవైపు అంజనా సిన్హాని ఒకవైపు తను సంప్రదించే ఈ పాత్ర చేశామంటూ కూడా ఒకవైపు ఆర్జీవీ చెప్తున్నారు. కానీ అంజనా సిన్హా మాత్రం అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని తొలగించాలంటూ కూడా పోలీసులు వ్యతిరేకం. సో దీనికి సంబంధించి మొదటగా ఆర్జీవీని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన అనంతరం ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆర్జీవీ స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం ఇంకోవైపు ఐఏఎస్ అయినటువంటి అంజనాను కూడా ఎంక్వైరీకి పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి రెండింటిని కూడా ఒకవైపు క్రాస్ చెక్ చేసి అనంతరం చర్యలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి శిల్ప. ఇటు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదైంది. ఇటు దహన వెబ్ సిరీస్లో తన అనుమతి లేకుండా తన పేరుని వ్యక్తిగత గుర్తింపుని దుర్వినియోగం చేశారంటూ ఆర్జీవీపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా కంప్లైంట్తో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఏకంగా 5 సెక్షన్స్ కింద రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోని ఇటు వెబ్ సిరీస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఆయనపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్లే సందర్భంలో డీటెయిల్గా మాట్లాడుకునే సందర్భంలో మావోయిస్టుల నేపథ్యంలో ఆర్జీవీ దహనం అనే వెబ్ సిరీస్ని ఆయన రూపొందించారు. అయితే ఈ వెబ్ సిరీస్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా పేరుని ఆయన వాడడం జరిగింది. అంజనా సిన్హా పేరును ఆమెకు తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఇటు పోలీసులను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా, తన ప్రమేయం లేకుండా వెబ్ సిరీస్లో తన పేరుని ప్రస్తావించారంటూ ఆమె రాయదుర్గం పోలీసులకు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దహనం వెబ్ సిరీస్లో కొన్ని సన్నివేశాలను తానే చెప్పినట్టుగా వర్మ చిత్రీకరించారు అంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఆరోపించడం జరిగింది. అంటే కొన్ని సన్నివేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అవి నిజం కాని సన్నివేశాలవి, వాటిని కల్పించారు అని అర్థం వచ్చే చెప్పినట్టుగా వర్మ చిత్రీకరించారు అంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఆరోపించడం జరిగింది. అంటే కొన్ని సన్నివేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అవి నిజం కాని సన్నివేశాలవి, వాటిని కల్పించారు అని అర్థం వచ్చేలా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఉన్నవి కొన్ని అవాస్తవాలంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంతో తనకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు మాజీ ఐపీఎస్ అంజనా సిన్హా. అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అంజనా సిన్హా కంప్లైంట్ కాపీలో పేర్కొన్న సందర్భం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఇచ్చిన కంప్లైంట్ను రాయదుర్గం పోలీసులు స్వీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మీద 5 వేర్వేరు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఫిర్యాదు అందిన నేపథ్యంలో పోలీసులు కూడా యాక్షన్లోకి దిగారు. ఏం జరగబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడానికి పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మపై ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా. దహనం వెబ్ సిరీస్లో తన పేరు ప్రస్తావించడంపై అంజనా సిన్హా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేశారు అంజనా సిన్హా. మావోయిస్టుల కథ ఆధారంగా తెరకెక్కిన దహనం వెబ్ సిరీస్ ఈ అంశానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. అంజనా సిన్హా చెప్పినట్లే కొన్ని సీన్లు తొలగించామన్నారు వర్మ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ మీద కేసు నమోదు చేశారు మాజీ ఐపీఎస్ అంజనా సిన్హా. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. వర్మపై ఫిర్యాదు చేశారు రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా. దహనం వెబ్ సిరీస్లో తన పేరు ప్రస్తావించడంపై అంజనా సిన్హా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆమె రాయదుర్గం పిఎస్లో కేసు నమోదు చేశారు. మావోయిస్టుల కథ